వెల్కమ్ టు డివై న్యూస్. మంగంపేట ఏపీఆర్ఎస్ స్కూల్ క్రీడా మైదానంలో ఆడదామా ఆంధ్ర క్రీడా ఉత్సవాలు. ఓబులవారిపల్లె మండలంలోని స్థానిక పరిధిలోని మంగంపేట ఏపీఆర్ఎస్ క్రీడా మైదానంలో ఆడదామా ఆంధ్ర క్రీడోత్సవాలను క్రీడా స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీటీఓ ఈఎంఆర్ఓ చిత్తూరు జిల్లా జేసీఎస్ తల్లం భరత్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం రాష్ట్రమంతటా నిర్వహిస్తున్న ఆడదామా అనే క్రీడోత్సవానికి విశేష స్పందన లభించిందన్నారు. యువకుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఉత్సాహవంతులైన యువకులను తీర్చిదిద్దేందుకు గ్రామ మండల రాష్ట్ర స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు చక్కటి ఈ అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, క్రీడా స్ఫూర్తి ఉన్న యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి, ఇక్కడ ఉన్నటువంటి జేసీఎస్ మండల కన్వీనర్కి, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన సంఘాలకు, వార్డు మెంబర్ రవణకు, ఇక్కడ ఉన్నటువంటి ముక్కారపల్లి ఎంపీటీసీ, గోవిందపల్లి ఎంపీటీసీ, మరి సర్పంచులు, ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు, అదేవిధంగా వాలంటీర్లు, అదేవిధంగా గృహ సచివాలయ సిబ్బంది, ఈరోజు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో నిజంగా చెప్పాలంటే మీరు ఎప్పుడు చూడండి. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఎందరో ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పటికీ గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను పైకి తీసుకురావడానికి మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు సామాన్య పేద మధ్య కుటుంబాలు కాకుండా అందరినీ ఎవరికైతే క్రీడా స్ఫూర్తి, ఎవరికైతే క్రీడా ప్రతిభ ఉందో వాళ్ళని గుర్తించేదానికి ఇక్కడ ఈరోజు ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామే కాకుండా ఈరోజు అనేక రకాలుగా ప్రజలకి కావాల్సినటువంటి ఆరోగ్య రకమైనటువంటి కూడా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టడమే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఏ క్రీడకైతే ఈరోజు రాష్ట్ర స్థాయి వరల్డ్ వైజ్ ఏ క్రీడకైతే గుర్తింపు ఉందో అదేవిధంగా ఈరోజు మీకున్నటువంటి గుర్తింపుని ప్రతిభని వెలుగులోకి తీసేందుకు మన ప్రీతమ వర్యులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా మన ఓలార్పల్లి మండలంలో ఉన్నటువంటి మంగంపేట గ్రామ పంచాయతీలో ఈ రోజు ఇక్కడ ఎందరో ప్రముఖులు మీ యొక్క ఆటని చూసేందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంతేకాకుండా ఈ రోజు ఓటమి గెలుపనేది సహజము, మీకు ఇంకొద్దిగా కసిగా ఆడేదానికి మంచి మెరుగైన అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనందరం ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి పెట్టలే ఈ విధంగా. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి ఇంత క్రీడా ప్రతిభ కలిగినటువంటి యూత్ కైతేనేమి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి సవర్ణమైనటువంటి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని మిగతా క్రీడాకారులకు కూడా చెప్పండి. ఏ ఒక్క ముఖ్యమంత్రి పెట్టినటువంటి ఈ యొక్క క్రీడా ప్రోగ్రాం లో మన ప్రీతమ వర్యులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మీలో ఉన్నటువంటి క్రీడలను వెలికి తీసేందుకు ఈ రోజు ఆడదామా ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి మీ అందరికీ మంచి అవకాశం కలిగించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పోర్టివ్ గా తీసుకుని మొట్టమొదటిసారిగా మన మండలం నుంచి, మన గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయికి పోయేదని కూడా మా యొక్క ఆశీస్సులు, మా యొక్క ప్రోత్సాహం, మా యొక్క దీవెనలుగా ఉంటాయని చెప్పి మరొక మాట తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగన్, జై జై జగన్. ప్రభుత్వం ఈ విధంగా చేసింది ఒకసారి మీకు ఎప్పుడైనా ఈ విధంగా ఆడిస్తుందా చెప్పండి. ఎప్పుడైనా ఆడిస్తుందా గతంలో? ఎప్పుడైనా టోపీ ఇచ్చిందా చెప్పు. ఎప్పుడైనా ఈ టీషర్ట్ ఇచ్చిందా గతంలో ఎవరన్నా? ఇప్పుడు ఇచ్చింది ఎవరు? మంచిదా చెడ్డదా? గట్టిగా చెప్పు. చెప్పు, గట్టిగా చెప్పు. మంచిది సార్. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం సరే గ్రామాల స్థాయి నుంచి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని సచివాలయంలో అప్లై చేసుకోని చెప్పి ఇక్కడ పిలిపించి క్రీడలు ఆడించినటువంటి ఎప్పుడన్నా ఎవరైనా ఇంతమంది ఎంప్లాయీస్ ని, ఎంఆర్ఓ అని, ఎండిఓ అని, మన ఇక్కడ ఉన్నటువంటి ఆల్ స్టాఫ్ ని, ఏఎన్ఎంలు, వాలంటీర్లు అందరిని పెట్టి ఎప్పుడన్నా ఎవరైనా చేశారు? ఎవరు చేయాలి కదా. ఇప్పుడు చేసింది ఎవరు? మంచి చేశారా లేదా? మీకోసం చేశారు కదా.
థ్యాంక్స్ చెప్పాలేదా? గట్టిగా చెప్పైతే థ్యాంక్స్ ఎవరికే? ఓకే, థ్యాంక్ యూ. బ్యాటరీ ఏమవుతారో చూడాలి ఇప్పుడు. అబ్బా సంతోష్